6 రోజులు 144 గంటలు ఘోరమైన అడవి, చుట్టూ క్రూర జంతువులు. అక్కడ కేవలం 2 ఏళ్ల చిన్నారి ఒంటరిగా చిక్కుకుపోయింది. కాకినాడ జిల్లాలో ఊపిరి బిగపట్టేలా చేస్తున్న ఒక గుండె కోత కథ ఇది. కాకినాడ జిల్లా తుని మండలం దొండేవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారం. అక్కడ 50 ఎకరాల పామాయిల్ తోటకు కాపలాగా ఉంటూ అదే తోటలో నివసిస్తున్న గణేష్ భవానీ దంపతులు గత శనివారం రోజు వీరి 2 ఏళ్ల కూతురు జ్ఞానేశ్వరి అలియాస్ జాను తమ పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ అడవి వైపు వెళ్లిపోయింది. అంతే, ఆ తర్వాత చిన్నారి తిరిగి రాలేదు. శనివారం రాత్రే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగి దాదాపు 200 మంది పోలీసులు 500 ఎకరాలు భారీ కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. దట్టమైన అడవి అనువను వెతికారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ మంగళవారం మధ్యాహ్నం ఒక ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క ఒంటరిగానే ఇంటికి తిరిగి వచ్చింది. దానితో పాటు పాప లేదు. ఆ పెంపుడు కుక్క సహాయంతో స్లీపర్ డాగ్స్ తో వాసన ఆధారంగా గాలించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు పోలీసులకు ఒకే ఒక్క దారి మిగిలింది. ఆ పెంపుడు కుక్కకు హైటెక్ GPS ట్రాకర్ ను అమర్చారు. అది మళ్లీ అడవిలోకి వెళ్తే ఆ పాప ఉన్న చోటుకు తీసుకెళ్తుందని పోలీసులు ఆశపడుతున్నారు. సో మనమందరం కూడా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని మనమందరం కూడా కోరుకుందాం.